ప్రస్తుతానికి జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో బూత్స్లో ఎలా జరుగుతుంది ఏంటో క్రాస్ చెక్ చేద్దామని వచ్చాము. కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 13-14 బూత్లు దెందులూరు నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని చోట్ల దారుణంగా ఉంది. దాదాపు తడికిలపూడి నుంచి కాస్త బెటర్గా ఉన్నాయి బూత్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్. బట్ కొన్ని చోట్ల మాత్రం అసలు ఓటర్స్కి అది బ్లూ బటన్ నొక్కాలా బొమ్మ మీద నొక్కాలా తెలియక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ, బట్ చాలా చోట్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటో వాళ్ళకి తెలియనట్టుగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో బట్ అదర్వైజ్ ఓటర్ టర్న్అవుట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఈసారి సంథింగ్ డిఫరెంట్ ఏదో జరగబోతుంది. ఓటింగ్ సార్లు బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి. మేము యాక్చువల్గా ఇప్పుడు ఈ టైం వరకు ఏ బూత్లో ఎంత నమోదైంది ఓటింగ్ మేము అది కొంచెం నోట్ చేసుకుంటున్నాము. అలానే బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ బూత్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారో కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బాగానే ఉంది. కొంచెం దెందులూరు అటు సైడ్ అంత బాగాలేదు. బట్ వీఆర్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్. చింతలపూడి అలానే పోలవరం దాకా వెళ్తాం మేము చెక్ చేయడానికి. ధన్యవాదాలు.